అండ్ ఇవి వచ్చేసి లిసియాంథస్‌లనమాట. మన క్లైమేట్‌కి రావేమో అనుకుంటాం. బట్ వచ్చేస్తున్నాయి. ఇవంతా కూడా పూయాలిప్పుడు. సో, మాక్సిమం కొంచెం మన ఎఫర్ట్స్ పెడితే మనకు రాని మొక్కలు దాదాపుగా వస్తూనే ఉంటాయి. అండ్ ఈ ప్లాంట్ వచ్చేసి మనకు వాటర్ యాపిల్‌లో వైట్ లాంగ్ వెరైటీ. నేను అబ్జర్వ్ చేసింది ఎట్లంటే రౌండ్ వాటర్ యాపిల్స్ కన్నా ఇలా లాంగ్‌గా ఉండే వాటర్ యాపిల్స్ స్వీట్ ఎక్కువుంది. అండ్ ఇది కాయడం కూడా ఒక్కొక్క మంచికి 15-20 దాకా కాస్తూ ఉంటాయన్నమాట. ఒక సీజన్‌కి దాదాపు ఒక 500-600 కాయల దాకా వస్తాయి మనకి. ఇదొచ్చేసి పింక్ వాటర్ యాపిల్. ఇది మాత్రం రౌండ్ వెరైటీయే. సో, మీరిప్పటివరకు ఫ్రూటింగ్ సెక్షన్ అంతా చూసారు. ఫ్లవర్ సెక్షన్ చూసారు గదా! అయితే మనకు ఇప్పుడు కూరగాయల సెక్షన్ అనమాట. అయితే కూరగాయల సెక్షన్ ఎలా అంటే ఆల్మోస్ట్ మాకు వింటర్ క్రాప్స్ అంతా అయిపోయాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ జనవరిలోకొచ్చేసాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ సమ్మర్‌కి వేసుకోవాలనమాట. సో, ఫ్రూట్ ప్లాంట్స్, పర్మనెంట్ ప్లాంట్స్ మనకి పెద్దగా చేంజ్ చేసే అవసరం రాదు. బట్ వెజిటబుల్స్ మాత్రం ప్రతి 4 మంత్స్ సైకిల్. మనకు వెజిటబుల్స్ అనేవి 4 మంత్స్‌కి ఒకసారి మార్చుకుంటూనే ఉండాలి. అయితే 3 మంత్స్ కంప్లీట్ అయ్యి అది ఇగ ఈల్డింగ్ కొంచెం తగ్గుతుంది అనుకున్న టైంలో మీరు మళ్ళీ అది తీసేసే టైంకి 1 మంత్ బిఫోర్ వేరే సీడ్స్ ఏసుకొని మీరు ఉంచుకుంటే, ఆ 1 మంత్‌లో అవి ఇగ తీసేసే టైం కల్లా మీరు వేసుకున్న సీడ్స్ ఒక స్టేజ్‌కి పెరుగుంటాయి. సో, ఏమవుద్దంటే అది తీసేసి ఆ ప్లేస్‌లో ఇవి వేశారు అనంటే మీకు కంటిన్యూ హార్వెస్ట్‌లనేవి ఉంటాయన్నమాట. మొత్తం అవి తీసేసిన తర్వాత మీరు సీడ్స్ పెడితే ఏమవుతుందనంటే మళ్ళీ మీకు అది పెరిగి నెక్స్ట్ హార్వెస్ట్‌కొచ్చేసరికల్లా చాలా గ్యాప్ వస్తది. అందుకని కూరగాయ మొక్కలు, తీగజాతి మొక్కలు ఎప్పుడైనా ఇంకో 1 మంత్‌లో క్రాప్ అయిపోతుంది అన్న టైంకి ఖచ్చితంగా మీరు మళ్ళీ ఇంకొక సీడ్లింగ్ ట్రేస్‌లోనే ఇంకొన్ని గ్రో బ్యాగ్స్ పక్కన పెట్టుకొని మళ్ళీ సీడ్స్ ఏసుకొని రెడీగా ఉంచుకోండి. అది తీసేసేటప్పటికల్లా ఇవి రెడీగా వస్తాయి. అదొక చిన్న సీక్రెట్ అనమాట. అండ్ ఆకుకూరలు ఏ సీజన్‌లో అయినా ఆకుకూరలు ఉంచుకోండి. దానిపైన ఆ ప్లేస్‌ని ఈ ఆకుకూరలనేవి ఫిల్ చేస్తా ఉంటాయి. ఇవి కూడా నాటు చామంతులు. మనకి హైబ్రిడ్ చామంతులు ఎలా అంటే ఎవ్రీ ఇయర్ వస్తాయో లేదో తెలీదు కానీ, ఈ నాటు చామంతులు ఏంటంటే ఎప్పటికీ వస్తూనే ఉంటాయి. అండ్ మదర్ ప్లాంట్స్ లాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఇయర్‌కి కటింగ్స్ ద్వారా మళ్ళీ చాలా పెట్టుకోవచ్చు. మనకు ఈ సెక్షన్‌లో ఇదంతా క్రీపర్ రోజెస్ అండి. ఇది వైట్ క్రీపర్ రోజ్, ఇది రెడ్ క్రీపర్ రోజ్ అండ్ దీంట్లోనే ఆరెంజ్ క్రీపర్ రోజ్ కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి బ్లాక్‌బెర్రీ. ఇది కూడా ఇంకా రావాలి. బ్లాక్‌బెర్రీ క్రీపర్. దానికి ముళ్ళు ఉంటాయి. కొంచెం చూసుకొని వేసుకోవాలి. అండ్ ఈ సెక్షన్ అంతా ఇది మనకు బోగన్‌విలియాస్ అండి. సమ్మర్‌లో మనకు పూలు లేవే అన్న ఫీల్ లేకుండా బోగన్‌విలియాస్ అనేవి మనకు కవర్ చేసేస్తాయి. ఇది వచ్చి యుజీనియా ప్లాంట్. అండ్ ఇది చూడొచ్చు చిగుళ్ళు ఎంత అందంగా ఉంటాయో. ఇది సన్‌లైట్‌లో ఉంటేనే ఈ కలర్ అనేది వస్తుందనమాట. పూలు లేకపోయినా ఈ మొక్క చాలా అందంగా ఉంటుంది. అండ్ ఇది డాన్సింగ్ ప్లాంట్ అంటారు. ఇది కూడా అంతే. ఇండోర్‌లోనే పెట్టుకోవచ్చు, అవుట్‌డోర్‌లో కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకు తుంబెజియా ప్లాంట్స్ అంటారు. క్రీపరు బాగుంటుంది. ఫ్లవర్స్ అయిపోయినట్టున్నాయి. అండ్ ఇది వచ్చేసి పెట్రియా వైలెట్ కలర్. అండ్ ఇది వచ్చేసి పౌడర్ పఫ్ బోగన్విలియా అండి. చాలా అందంగా ఉంటుంది ఇది. అండ్ బోగన్విలియా లాగా కూడా అనిపించదు. మంచి కలరు. దీంట్లో కలర్స్ ఉంటాయి. బట్ నా దగ్గర పింక్ వైట్ మిక్స్ ఉందన్నమాట. మీకు సమ్మర్ అంతా కూడా ఎంత మంచి ఫీల్ తీసుకొస్తుందో. మీరు జస్ట్ పెద్ద పెద్ద కంటైనర్స్ ఏం అవసరం లేదు. ముళ్ళు కూడా ఉండవు దీనికి. పౌడర్ పఫ్ బోగన్విలియా అంటారు. చాలా కలర్ఫుల్‌గా పూస్తాయి. అండ్ ఈ సెక్షన్ అంతా కొంచెం ఇది సింగోనియం వెరైటీస్. ఇది కొంచెం మనకు అన్నీ మిక్సప్ అయ్యి ఉంటాయన్నమాట ప్లాంట్స్ అన్నీ కూడా. మనకి ఇవన్నీ కూడా బిగోనియా వెరైటీస్. ఈ ఫ్లవరింగ్ అనేది చాలా బాగుంటుంది. బిగోనియాస్ చాలా బాగుంటాయండి. అందరూ కూడా ఇండోర్స్‌గా ట్రై చేయొచ్చు. బట్ నేను ఎలా అంటే రీసెంట్‌గా వేస్తున్నాయి. అందుకే పైన పెట్టేసాను. అంత షేడ్ ఏం రాదు. అండ్ నాకు ఈ సెక్షన్ వచ్చేసి పాండ్ సెక్షన్ అనమాట. దీంట్లో నాకు వాటర్ లిల్లీస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ బర్డ్స్ ఉన్నాయి నా దగ్గర, మొక్కలు ఉన్నాయి. మనం ఎట్లంటే టెర్రస్ మీద ఒక రకమైన బయోడైవర్సిటీ సిస్టమ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. బయోడైవర్సిటీ ఇన్ ద సెన్స్ మనమే కాదు, ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ఒక చోట కలిసి పెరగడం అనమాట. సో, నా దగ్గర అన్నీ ఉన్నాయి. ఫిషెస్ ఒకటే లేవు. బట్ అందుకని ఎక్స్పెరిమెంటల్‌గా కొరమీను ఫిషెస్ ఒక 2, 3 ట్రై చేశాను ఇందులో. పైన వాటర్ హీట్ ఎక్కకుండా మనకు అజోలా ఉందనమాట.
అజోల్‌లో కూడా రిచ్ నైట్రోజన్ ఫెర్టిలైజర్ అని చెప్పొచ్చు. అజోల్ ఎప్పటికప్పుడు తీసి మళ్ళీ మొక్కల మీద పైన మల్చింగ్ లాగా వేస్తుంటాం. దానివల్ల మొక్కలకి స్పెషల్‌గా ఆకుకూరలకి నైట్రోజన్ సఫిషియెంట్‌గా అందుతూ ఉంటుందనమాట. సో, ఇది వచ్చేసి రబ్బర్ ప్లాంట్స్. దీంట్లో కూడా గ్రీన్, వెరిగేటెడ్ ఉంటాయి. నేను ఇది ఇండోర్‌లో పెట్టడానికి అస్సలు రాలేదండి. పైన పెడితేనే ఇది చాలా బాగా వస్తుంది. ఇది డ్రెస్సీనియా ప్లాంట్ అనమాట. అండ్ ఇది గోల్డెన్ డస్ట్ షెవర్ ప్లాంట్ అంటారు. అండ్ ఇది వచ్చేసి మనకు డ్వార్ఫ్ కోకోనట్. మనకిది గ్రీన్ డ్వార్ఫ్ అంటారు. ఆల్మోస్ట్ ఒక 3 ఫీట్‌లో కాస్తది ఇది. సో, ఇదంతా కూరగాయల సెక్షన్ ఆల్మోస్ట్ అయిపోయాము. ఇది చెట్టు చిక్కుడు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ సెక్షన్ పెట్టుకోవాలి. ఇది టొమాటో. ఇప్పుడు బాగా యాక్టివ్ పీరియడ్‌లో ఉంటాయి. టొమాటో ఈల్డింగ్ అనేది ఇప్పుడు చాలా బాగా వస్తుంది. ఇది వచ్చేసి బ్రొకోలీ. అండ్ ఇది వచ్చేసి మనకు పర్పుల్ క్యాబేజ్ ఇప్పుడే వస్తున్నాయి. సో, ఇది వచ్చేసి ఆర్నమెంటల్ బనానా. ఇది ఆర్నమెంటల్ బనానా. అండ్ ఇవన్నీ కూడా ఖాళీ చేస్తున్నాం రోజు కొంచెం. ఇది మాత్రం వంకాయలు ఒక 3 ఇయర్స్, 2 ఇయర్స్ వరకు కాస్తూనే ఉంటాయి. పర్వాలేదు. అండ్ చెప్పాను కదా తీసేసామని కొన్ని. ఆ తీసేసిన ప్లేస్‌లో నేను సీడ్లింగ్ ట్రేస్‌లో కొన్ని వేసి ఉంచుకుంటాను కాబట్టి, ఈ తీగలు వచ్చేసాయి ఆల్మోస్ట్. ఇది వేసుకొని 20 డేస్ అవుతుంది. దీంట్లో చిక్కుళ్ళు తీసేసాము. దాని ప్లేస్‌లో సీడ్లింగ్ ట్రేస్‌లో వేసుకునేసరికల్లా ఇవి మళ్ళీ పెరగడం అనేది స్టార్ట్ అవుతాయి. ఇది క్రీపర్ ఆలు అండి. ఆల్మోస్ట్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసి కాలీఫ్లవర్స్. ఇవి కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. అయితే ఈ కాలీఫ్లవర్ నేను నార్ ద్వారా వేసుకున్నది. అంటే ఎప్పుడైనా కాలీఫ్లవర్ ఫ్లవరింగ్ వచ్చేసిన తర్వాత పైన డెఫినెట్‌గా పువ్వు వరకే కట్ చేయండి. ఫ్లవర్ వరకే మీరు కట్ చేసుకున్నారంటే సైడ్‌లో ఇలా పిలకలొస్తాయి. సో, నెక్స్ట్ ఇయర్‌కి ఏమవుతుందంటే మళ్ళీ నారు కొనే అవసరం అయితే మనకుండదు. అలా అనమాట. అండ్ మీరు తీగజాతి కూరగాయలన్నిటికి కూడా వీలైనంత పెద్ద కంటైనరే ఇచ్చుకోవాలి. అండ్ ఇలా మీ సీడ్స్ మీరే తయారు చేసుకోండి. డెఫినెట్‌గా నెక్స్ట్ సీజన్‌కి. ఎందుకంటే ఈ సీడ్ మీరు రెడీ చేసుకోవడం వల్ల ఇదేంటంటే మీ ఇంట్లో పెరిగింది, మీ ఇంట్లో రెడీ అయింది కాబట్టి, మీ ఇంటి క్లైమేట్‌కి, మీ ఇంటి సాయిల్‌కి, మీ ఇంటి వాతావరణానికి ఇది అలవాటు పడి ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఈ సీడ్ మీకు చాలా హెవీ ఈల్డింగ్ ఇస్తుంది. కాబట్టి సీడ్స్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఆల్మోస్ట్ తీసేస్తా ఉన్నాం. ఇప్పుడు కొంచెం ఖాళీగానే ఉంటది. అండ్ ఇవి చిక్కుళ్ళు అనమాట. లాంగ్ చిక్కుళ్ళు. చాలా టేస్ట్ కూడా బావుంటాయి ఇవి. కాయడం కూడా ఎక్కువ కాస్తున్నాయి. చాలా ఎక్కువ కాస్తున్నాయి. ఇవాళ హార్వెస్ట్ చేసాం కొన్ని. సో, ఏమవుతుందంటే మనకు వేరే ఎరువు అవసరం లేకుండా ఈ తీసేసిన తీగలు ఇవన్నీ కూడా మళ్ళీ ఇలా గ్రో బ్యాగ్స్‌లో ఆల్మోస్ట్ హాఫ్ వరకు ఫిల్ చేసాం. తీసేసిన తీగలన్నీ. ఫిల్ చేసేసి ఆ పైన ఒక 1 ఆర్ 2 లేయర్స్ మాత్రమే మట్టి ఏస్తాం అనమాట. కంపోస్ట్ అయ్యే ప్రాసెస్‌లో ఇలా క్యాప్సికమ్‌లో ఏవో ఆకుకూరలు పైన ఏస్తాం. సో, ఇవి హార్వెస్ట్‌కి వచ్చేటప్పటికల్లా ఈ కంపోస్ట్ రెడీ అయిపోద్ది. అప్పుడు తీగ జాతులు మళ్ళీ వేసుకోవచ్చనమాట. సో, అలా మన కంటిన్యూ హార్వెస్ట్‌లు అనేవైతే ఉంటాయి. బలం కూడా. ఇన్ని మొక్కలకి అస్తమానం మన ఎరువు కొనలేము. కాబట్టి మన ఇంట్లో మన వేస్ట్‌తోనే మన మొక్కల వేస్ట్‌తోనే మళ్ళీ మనకు హెవీగా ఈల్డింగ్ అనేది అయితే తీసుకోవచ్చు. అండ్ పసుపు ఇవంతా కూడా హార్వెస్ట్ చేయాలనమాట. ఆల్మోస్ట్ అయిపోయింది. పసుపు కూడా 9 మంత్స్ క్రాప్ అనమాట. సో, ఆకుకూరలైతే సెక్షన్ మా కిందుంది. కిచెన్ ఎదురుగా ఆకుకూరలు ఉంటాయి. సో, ఇక్కడ ఇప్పుడిప్పుడే తీసేస్తున్నా కాబట్టి మళ్ళీ రావచ్చు. ఇదొచ్చేసి ఫ్లవర్ టమాటో అండి. అండ్ చూడొచ్చు ఫ్లవర్ పెటల్స్ లాగా ఉంటాయి ఇవి. గెలల్లాగా కాస్తాయి. అన్నీ కూడా ఒక్కొక్క గెల వచ్చినట్టుగా వస్తాయన్నమాట. అండ్ టేస్ట్ బావుంది. కొంచెం పెద్ద సైజ్ కూడా వస్తున్నాయి. ఇదే ఫస్ట్ టైం నేను ఇది ట్రై చేయడం. ఇది అంతే ఒక 2 ప్లాంట్స్ ఉంటే మనకు ఒక ఫ్యామిలీ ఆఫ్ 4కి సరిపోతూనే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి గ్యాక్ ఫ్రూట్ అనమాట. ఈ గ్యాక్ ఫ్రూట్‌లో ఎప్పుడు కూడా మేలు, ఫీమేల్ 2 ఉండాలి. ఎందుకని ఇది వచ్చేసి ఫీమేల్, ఇది మేల్ 2 కలిపేసాము. అండ్ ఇది వచ్చేసి మనకి కారబంతి అంటారు. అక్కడక్కడ ఇవి వేసుకోవడం వల్ల నెమటోడ్స్ ప్రాబ్లము, కొన్ని రకాల పెస్ట్‌లనేవి ఫస్ట్ వీటికి అటాక్ అవుతాయి. తర్వాత మన మొక్కల జోలికొస్తాయన్నమాట. ఇది వచ్చేసి ప్లమ్ మనకి ఏంటంటే వాక్కాయలు అంటాం. వాక్కాయలో స్వీట్ వెరైటీ ఇది. సో, ఇది మనకు మిర్చి ఆల్మోస్ట్ 2, 3 మంత్స్‌గా కాస్తూనే ఉన్నాయి. ఇంక అయిపోయే స్టేజ్‌కొచ్చింది. సో, ఎప్పుడు కూడా మనకు ఇలా కూరగాయల సెక్షన్, ఫ్రూట్ సెక్షన్ అట్లా డివైడ్ చేసుకోగలిగితే ఏంటంటే మనకు కూరగాయలు కొన్ని రకాల పెస్ట్‌లొస్తాయి. ఫ్రూట్ ప్లాంట్స్ కొన్ని రకాల పెస్ట్‌లొస్తాయి. ఫ్లవర్ ప్లాంట్స్ కొన్ని రకాల పెస్ట్‌లొస్తాయి. ఇలా దేనికి దానికి డివైడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అనంటే ఏంటంటే కొన్ని రకాల పెస్ట్‌లను నివారించినట్టు అవుతది. దేనికి దానికి కూరగాయలకు ఒక రకమైన
ఫర్మెంటెడ్ జ్యూసెసో ఇచ్చుకోవచ్చు. ఫ్లవర్ ప్లాంట్స్‌కి ఒక రకమైన ఇచ్చుకోవచ్చు. ఇలా మీకు ఈజీగా ఉంటది. దాన్ని మిక్సప్ చేయకుండా అనమాట. ఏంటంటే టెర్రస్ గార్డెన్‌లో మనకు పెస్టొచ్చే శాతం దాదాపు కొంచెం తక్కువనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి పొలాల్లో ఒకే రకమైన పంటలనేవి ఎక్కువేస్తారు. అంటే ఇప్పుడు ఒక ఎకరాలు ఒక రకం వేస్తా ఉంటారు కాబట్టి అదంతా మోనోక్రాపింగ్ అనమాట. సో, పెస్ట్ అటాకింగ్ ఎక్కువగా ఉంటుంది. స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. బట్ మన టెర్రస్‌లో ఎట్లంటే ఇదంతా పాలీక్రాపింగ్. అంటే అన్ని రకాల మొక్కలు కలిపి వేస్తాం కాబట్టి పెస్ట్ అటాకింగ్ కొంచెం తక్కువే ఉంటుంది. బట్ ఇంటి పక్కన ఖాళీ ప్లేసెస్ అయ్యున్నప్పుడు మాత్రం వాళ్ళకి పెస్ట్ నేను చూస్తున్నాను. మాకన్ని బిల్డింగ్స్ సరౌండింగ్ అయ్యి ఉంటాయి కాబట్టి మాకు పెస్ట్ చాలా తక్కువ. నేను దాదాపు నా దగ్గర నీమ్ ఆయిల్ కూడా ఉండదు. ఏమి నేను పెద్దగా స్ప్రే చేసేది కూడా ఏమి ఉండదనమాట. సో, ఇది ఆల్మోస్ట్ టెర్రస్ అనమాట. లిమిటెడ్ స్పేసే. మనకెప్పుడు కూడా ప్లేస్ మేనేజ్‌మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ప్లేస్ మేనేజ్‌మెంట్ గురించి మనకు తెలియాలి. దాన్ని బట్టి ఎంత చిన్న ప్లేస్‌లో అయినా మన నంబర్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి ఎక్కువగా పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. సో, ఈ టెర్రస్ మీద మాది లిమిటెడ్ స్పేసే. ఆల్మోస్ట్ ఒక 200 యార్డ్స్ కూడా ఉండదు. హార్డ్‌లీ ఉండొచ్చు. సో, దీంట్లోనే నాకు దాదాపు ఒక 3000 మొక్కల దాకా ఉంటాయండి. బట్ అన్నీ కూడా హెల్తీగా గ్రో అవుతుంటాయి. సో, ఇంతకు మించి పెట్టడానికి అవ్వదు. ఎందుకంటే ఏ మొక్కకైనా ప్రాపర్ ఎండ, సఫిషియంట్ సన్‌లైట్, మనకు వెంటిలేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సన్‌లైట్ తగ్గింది అంటే మొక్క సరిగా పెరగదు. అందుకనే ప్రాపర్ సన్‌లైట్ అనేది అవసరం. అండ్ నాకిలా ఒక ఫారెస్ట్ లుక్ వచ్చేసింది కాబట్టి నాకు సమ్మర్‌లో షేడ్ నెట్ ఏసే అవసరం కూడా పెద్దగా ఉండదు. ఎందుకంటే మొక్కలన్నీ కూడా ఒకదానికొకటి ఆహ్, డిపెండ్ అయ్యి పెరుగుతూ ఉంటాయి. మాయిశ్చర్ మంచిగా మెయింటైన్ అవుతుంది. నాకు డైలీ వాటరింగ్ అవసరం ఉండదు. సమ్మర్‌లో కూడా గ్రీనిష్‌నెస్ అనేది కంపల్సరీ ఉంటుంది. పెద్దగా ఇబ్బంది పడేదేముండదు. సో, చిన్న చిన్న టెక్నిక్స్ తెలిస్తే మీ ఇంట్లో మొక్కలు పెంచుకోవడం అనేది చాలా చాలా ఈజీ అనమాట. ఫస్ట్ ఇనీషియల్‌గా కొత్తగా గార్డెన్ మొదలుపెట్టుకునే వాళ్ళెప్పుడు కూడా ఆకుకూరలతో కొన్ని లిమిటెడ్ మనకు దేశీ నేటివ్ వెరైటీ ఫ్లవర్ ప్లాంట్స్ అండ్ మన నేటివ్ వెరైటీ ఫ్రూట్ ప్లాంట్స్‌తో ట్రై చేయండి. ఆ తర్వాత టెర్రస్ మీద వెయిట్ పెరగకుండా వీలైనంత మీ ఇంట్లో లీఫ్ కంపోస్ట్, కిచెన్ కంపోస్ట్ దాన్ని చేసుకొని సాయిల్ కొంచెం తగ్గించే ప్రయత్నం చేయండి. అండ్ వీలైనంత గ్రో బ్యాగ్స్ యూజ్ చేయగలిగితే మీకు వెయిట్ కూడా తగ్గించిన వాళ్ళు అవుతారు. సో, కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే గనక గార్డెనింగ్ చాలా ఈజీ. దానివల్ల మీకు మెంటల్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫిజికల్ హెల్త్ బావుంటుంది. అండ్ మీకు డైలీ వర్కౌట్ అయినట్టు ఉంటుంది. సో, ఒక గ్రీన్ స్పేస్ అనేది ఎప్పుడు కూడా మీలో ఒక హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటుందనమాట. సో, ఫస్ట్ స్ట్రెస్ అనేది ఎళ్ళిపోతుంది. ఎప్పుడైనా మనిషికి స్ట్రెస్ పెరిగినప్పుడు ఏమవుద్దంటే, మనిషిలో ఉన్న గుడ్ బాక్టీరియా అంతా చచ్చిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే గుడ్ బాక్టీరియా చచ్చిపోతుందో, సైకోసోమాటిక్ డిసీజెస్ అన్నీ పెరుగుతా ఉంటాయి. కాబట్టి స్ట్రెస్ రిలీజ్ అవ్వడానికి ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్కటి వెతుక్కుంటా ఉంటారు. బట్ మొక్కల్లో మీ స్ట్రెస్ రిలీజింగ్ వెతుక్కోండి. మొక్కలెప్పుడు కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయవు. సో, ప్రతి ఒక్కరు కూడా వీలైనంత మీకున్న స్పేస్‌లో మొక్కలు పెంచే ప్రయత్నం చేయండి. మీతో పాటు మీ ఫ్యామిలీని కూడా ఆరోగ్యంగా ఉంచుతారు. థాంక్ యూ.